యాదాద్రి భువనగిరి జిల్లా తమను ఆశీర్వదించి గెలిపించిన భువనగిరి మండలం మన్నేవారి పంపు గ్రామ ప్రజలందరికీ సర్పంచ్కి ఎన్నికైన బోయని కళాపాండు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని మీడియా ముఖంగా తెలిపారు. గ్రామానికి సేవలు అందించేందుకు ఏకధాటిగా 3 సార్లు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటారని వారు పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరికీ నన్ను గెలిపించినందుకు అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ నమస్కారాలు. మన్నవారి పంపు గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా యొక్క కుటుంబానికి 3వసారి సర్పంచ్గా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకే కుటుంబానికి వరుసగా 3 సార్లు అవకాశం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గ్రామానికి సేవ చేసే అదృష్టం మా కుటుంబానికి దక్కినందుకు ప్లస్ పెద్దల సహకారం కూడా, ఎందుకంటే గ్రామ పెద్దల సహకారం లేనిది కూడా మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండకపోయాము. గ్రామ ప్రజల పెద్దల సహకారం ఉన్నది కాబట్టి మా ఈ 3వసారి మాకు మంచి చేస్తారన్న అవకాశం మాకు ఇచ్చిరు. వాళ్ళ గ్రామ పెద్దల నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ ఉంటేనే నిధులు వస్తాయనేది అది ఒక అపోహ మాత్రమే. మన గ్రామానికి రావాల్సిన నిధులు కానీ అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు. మా శక్తి వంచన మేరకు మేము కృషి చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ అభివృద్ధి పదంలో ముందు ఉంచడానికి శాయశక్తుల కృషి చేస్తామని, మా గ్రామ పెద్దల సలహాలు సూచనలు తీసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు నడుస్తామని, అలాగే ఏదైతే మొన్న నేను ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చానో మా అమ్మగారైన బోయిని మల్లమ్మ పేరు మీద ఏదైతే గ్రామ పంచాయతీకి కంప్యూటర్ డొనేటు చేయడం జరుగుతుంది ప్రమాణ స్వీకారం కాగానే, అలాగే మా తాతగారైన బోయిని విభీషణ్ గారి పేరు మీద మా కుటుంబ సభ్యులందరం చర్చించుకొని ఒక చిన్నపాటి లైబ్రరీ కానీ వేరేదైనా చేద్దామనే ఆలోచన ఉన్నది. అది కూడా త్వరలో చేస్తామని, గ్రామ విషయం అభివృద్ధి విషయంలో ఎందుకంటే ఒక సేవకునిగా మనం 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఇంట్లో మనిషిలాగా మేము అందరి తల్లో నాలుకలాగా ఉన్నాం కాబట్టి మాకు మరోసారి అవకాశం ఇచ్చారు. అందుకే అదే నమ్మకాన్ని నా ఎన్నికకు 14 రోజులు శక్తివంచన లేకుండా ఎవరైతే కృషి చేసిరో వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే తినకుండా చేయకుండా రాత్రింబవలు నా విజయమే వాళ్ళ విజయం అనుకొని అహర్నిశలు కష్టపడి నాకు విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3వసారి విజయం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరు ఎంతోమంది ఒక్కటై నన్ను ఒక్కరిని ఒంటరిగా చేసి ఏదో సంతోషం పొందాలని చాలా అన్ని శక్తులు ఒక్కటై నా మీద దాడి చేసినా కానీ నాకు కూడా మేమున్నాం నీ వెంట అని చాలామంది నాకు మద్దతు తెలిపి నాకు ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు నడిపించి నన్ను ఈ రోజుల్లో ఈ విజయాన్ని నా విజయం కాదు, ఎందుకంటే నా కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈ విజయం వాళ్ళకు అంకితం చేస్తున్నా. వాళ్ళకు కూడా నా నుండి కానీ ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టను. ప్లస్ వాళ్ళ మాటే నా మాటగా వాళ్ళకి ప్రతి దాంట్లో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు నడుస్తా. ఎందుకంటే వాళ్ళు లేని ఈ విజయం లేదు. నా కుటుంబ సభ్యులైనా ఈ కష్టపడ్డలు ప్రతి ఒక్కరూ ఇది వాళ్ళ విజయమే. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నేను ఉంటాను. ప్రతి చోట ప్రతి సమస్య ఎప్పుడు పిలిచినా అందరికీ అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ